వందనాలండి. ఈరోజు ఆగస్టు 20 యెహెజ్కేలు ప్రవక్త గురించి ఇంకా కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. యెహెజ్కేలు 8:3. దయచేసి 8 నుంచి 11 వరకు చదవండి. యెహెజ్కేలు యొక్క దర్శనాలన్నీ మీకు అర్థమవుతాయి. యెహెజ్కేలు 8:3. దేవుని ఆత్మ భూమి ఆకాశములకు మధ్య నన్నెత్తి, నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తర వైపునున్న ఆవరణ ద్వారం దగ్గర రోషం పుట్టించి విగ్రహ స్థానంలో నన్ను దింపెను. యెహెజ్కేలు ప్రవక్త దేవుని ఆత్మ సాయంతో ఎత్తబడి యెరూషలేముకు దర్శనముల ద్వారా కొనిపోబడెను. మొదటిగా యెరూషలేమునకు ఉత్తర వైపునున్న మందిర ఆవరణంలో ఆత్మ అతన్ని వదిలిపెట్టాడు. అక్కడే మనష్షే రాజు పాలనలో రోషం పుట్టించే విగ్రహం ఉండేది. అక్కడి నుండి ప్రవక్తకు అక్కడ జరుగుతున్న సంగతులన్నీ ఎలా ఉన్నాయో చూపించబడ్డాయి. ఒకప్పుడు దేవుని సన్నిధి ఉన్న ప్రాంతంలో ఇప్పుడు విగ్రహారాధన ఏహ్యమైన కార్యములు జరుగుతున్నాయి. ఉత్తర దిక్కునున్న ద్వారం ద్వారా చూసినప్పుడు అక్కడ రోషం కలిగించే విగ్రహము తిరిగి ప్రతిష్ఠించబడినట్టు చూసి ప్రవక్త చాలా బాధపడ్డాడు. ఒక దృశ్యము తర్వాత ఇంకొక దృశ్యం అన్నట్టుగా ఒకటొకటిగా ప్రజలు విగ్రహారాధన దుష్టత్వములను ఎలా హత్తుకున్నారో దేవుడు చూపించాడు. పరిశుద్ధాత్ముడు మనకు కూడా మనలోని తప్పులన్నీ ఇలాగే చూపిస్తూ ఉంటాడు. మనలో పాపం ఎన్ని రకాలుగా ఉందో ఆయన చూపించినప్పుడు మనం గుర్తించి పశ్చాత్తాపడాలి. ప్రవక్త ఇంకొక హేయ కృత్యం కూడా గమనించాడు. యెహోవా మందిరపు ఉత్తర ద్వారం దగ్గర స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గురించి ఏడ్చుట చూచెను. అన్నింటికంటే ప్రాముఖ్యంగా హేయ కృత్యం ఏంటంటే అక్కడ ప్రవక్త ప్రజలు సూర్యునికి పూజ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నవారు అధికారులు, స్త్రీలు, యాజకులు. ఇప్పుడు వారందరూ చేస్తున్న అకృత్యాలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ ఇంతకుముందు దేవుని సన్నిధి ఉండేదని సంగతి పూర్తిగా మర్చిపోయినట్లున్నారు. అప్పుడు యెహెజ్కేలుకు స్పష్టంగా అర్థమైన విషయం ఏమంటే ఇంత జరిగిన తర్వాత తప్పనిసరిగా దేవుని తీర్పు వస్తుంది అని. ఆ తీర్పు కూడా మందిరం యొద్దనే మొదలవుతుందని ప్రవక్తకు అర్థమైంది. తీర్పు రాకముందే యెహెజ్కేలుకి ఇంకొక దర్శనం చూపించబడింది. 9వ అధ్యాయం 1-6లో ప్రవక్త లేఖకుని సిరాబుడ్డి నడుముకు కట్టుకున్న వారిని చూపించాడు. అతను ప్రజల కొరకు దుఃఖిస్తున్న నమ్మకస్తుడిగా మిగిలిన ఉన్నవాడు. కనపడిన నిప్పులు దేవుడు పక్షపాతం లేకుండా అందరిపైకి తీర్పు వస్తుందని చెప్పాడు. ఆ తర్వాత ప్రవక్తకు కనపడిన నిప్పులు రాబోయే తీర్పును సూచిస్తున్నాయి. 10వ అధ్యాయంలో దేవుని మహిమ వెళ్ళిపోవట ప్రవక్త చూశాడు. జరిగే సంగతులన్నీ దర్శనాల ద్వారా చూసిన ప్రవక్త ఎలుగెత్తి ఏడుస్తూ, అయ్యో ప్రభువా యెహోవా, ఇజ్రాయేళ్ల శేషమును నువ్వు నిర్మూలం చేయుదువా అన్నాడు. 11వ అధ్యాయం 13లో చూడొచ్చు మనం. తన దాసుని ఓదార్చుటకే దేవుడు భవిష్యత్తులో ఇజ్రాయేల్కు రాబోయే ఆశీర్వాదముల గురించి చెప్పాడు. ఆ సందేశంలో భవిష్యత్తులో 2వ రాకడలో ఒలీవల కొండపైకి ప్రభువు తిరిగి రావడము, ఆయనతో పాటు ఆయన మహిమ రావడం గురించి చెప్పాడు. అప్పుడు ఇజ్రాయేలు, యెరూషలేము తమ ప్రాంతానికి దేవుని మహిమ తిరిగి రావడం చూస్తారు. ఈ సందేశము యెహెజ్కేలుకు చాలా ప్రోత్సాహము, ఆదరణ ఇచ్చింది. దేవుడు ఈనాడు కూడా తన సేవకుల పట్ల ఇదేలాంటి కనికరం కలిగి ఉన్నాడు. మన పరిచర్యలో ఆయన ఆదరణ, ప్రోత్సాహము ఎప్పుడైతే అవసరం వస్తుందో ఆయన దయచేస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. దయమైడ యేసునాయన, యెహెజ్కేలుకు మీరు చూపించిన దర్శనాల ద్వారా ఆయన ప్రజలు ఎంత నాశనం అవుతున్నారో చూసి బాధపడ్డాడు నాయన. అదేవిధంగా అటువంటి మనసు మేము కూడా కలిగి ఉండి నశించిపోతున్న అందరి కోసం ప్రార్థన చేస్తానికి సహాయం చేయమని, మాకు కావాల్సిన ఆదరణ దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.